ప్రశాంతమైన ఖమ్మం, పరిశుభ్రమైన ఖమ్మం, ఆరోగ్యవంతమైన ఖమ్మం. ఇదే తుమ్మల గారి ధ్యేయం. బాణాల లక్ష్మణ్. స్వర్ణభారతి కళ్యాణ మండపం నుండి కలెక్టర్ గారి బంగ్లా వైపు వెళ్లే ఫ్లైఓవర్ కింద ఉన్న ఖాళీ స్థలం నిరాదరణకు గురై అసాంఘిక కార్యక్రమాలకు అలవాటుగా నిలిచిన విషయాన్ని మంత్రి గారి దృష్టికి తీసుకురాక గౌరవ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు సానుకూలంగా స్పందించి వెంటనే అధికారులను పురమాయించి నిరుపయోగంగా ఉన్న అట్టి స్థలంలో పచ్చదనం, పరిశుభ్రత, ఆరోగ్యవంతమైన జీవన విధానం ఉండాలనే లక్ష్యంతో 46 డివిజన్ స్వర్ణభారతి కళ్యాణ మండపం ఎదురుగా ఫ్లైఓవర్ కింద మున్సిపల్ సాధారణ నిధులు 39.20 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ నిర్మాణ పనులకు ఉదయం 10 గంటల 30 నిమిషాలకు గౌరవ మేయర్ శ్రీమతి పునుకొల్లు నీరజ గారిచే శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిశుభ్ర ఖమ్మం, ప్రశాంత ఖమ్మం ఆవిష్కరణ ధ్యేయంగా మంత్రివర్యులు పనిచేస్తున్నారని, మేము చేసే అభివృద్ధి పనులకు ప్రజల సహకారం కూడా ఉంటే చేసిన అభివృద్ధిని స్థానికులు కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటే పలు కాలాల పాటు వర్ధిల్లుతాయని, మీ అందరి సహకారంతో రాబోయే రోజుల్లో ఖమ్మం నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దుతామని అన్నారు.